రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఏర్పాట్లయితే భారీగా కొనసాగుతున్నాయి. 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఉద్యమ నాయకుడి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా తరలి వస్తారు, దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి? చాలా చక్కగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ క్లియర్ చేసుకుంటున్నాం. ఎక్కడ ఇబ్బంది కాకుండా అనేక దిక్కుల క్రెయిన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని దిక్కులు ఏమైనా సడన్గా ఏమైనా వెహికల్స్ ఫెయిల్ అయినా ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం టోయింగ్ వెహికల్స్తో సహా జాగ్రత్తలు తీసుకున్నాం. అంబులెన్స్లు పెట్టుకుని సేవలు అందించడానికి ఎక్కడికక్కడ మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతో సహా ఎవరు ఇబ్బంది పడకుండా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఒక హిస్టరీ, చరిత్ర తిరగరాయబోతుంది 27వ తారీఖు ఏప్రిల్ ఆదివారం రోజు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉద్యమం చేసినప్పుడు సభల ఏర్పాటు ఒకలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు ఏకంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా భారీగా కూడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వస్తున్నారు. మా టార్గెట్ కంటే డబుల్ మంది మేము ఎక్కువగా వస్తాం మాకు వెహికల్స్ ఇవ్వండి అంటున్నారు. ఇవ్వకపోతే కూడా స్వచ్ఛందంగా వాళ్ళకున్న వెహికల్స్ బైక్లలో కానీ కార్లలో కానీ ఏది దొరికితే ఆ వెహికల్ పట్టుకొని వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా మధ్యాహ్నానికి 3 o'clock 4 o'clock మొత్తం ప్రాంగణం అంతా కూడా పింక్ మయం కాబోతున్నటువంటి ఈ సభ ఖచ్చితంగా కూడా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కాబోతుంది. కేసీఆర్ గారి సందేశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి పౌరులు వెయిట్ చేస్తున్నారు. గోసపడుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ గట్టెక్కించాలని చెప్పేసి మాకు కేసీఆర్ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఎదురు చూస్తున్నటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం కూడా. అది ఆ రోజు మీరు వింటారు కూడా. అంటే 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన చూసాం. అక్కడ పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతో పాటుగా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం స్పష్టంగా కనబడుతుంది. అంటే ఆ వ్యతిరేకతకు సంబంధించిన ప్రజలందరూ కూడా పార్టీకి వచ్చి ఇక్కడి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఆ వ్యతిరేకతను ఎలా మీరు మ్యాచ్ చేయబోతున్నారు? వ్యతిరేకత ఇంత షార్ట్ పీరియడ్లో ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం వ్యతిరేకత పొందినటువంటి ఇది ఒకటే ఫస్ట్ ప్రభుత్వం. హైడ్రా దగ్గర నుంచి మొదలై, లగచర్ల దగ్గర నుంచి మొదలై, మొన్నటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కానీ రైతుల దగ్గర ఒక రైతు బంద్ ఇస్తా అని చెప్పేసి ఒక రైతు బంధు, ఒక పంటకు రైతు బందే ఇవ్వకుండా పాయ, రుణమాఫీ చేస్తాను సగమే చేసే, మహిళలకు పెన్షన్ ఇస్తాను ఇవ్వకపోయా, ఉన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తాను లేకపోయా, నీళ్లు లేకపోయా, కరెంటు లేకపోయా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానే చాలా హామీలు ఇచ్చి ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. మనం ఏదో కేసీఆర్ గారు అన్ని ఏర్పాటు చేశారు, దీనికంటే ఎక్కువ వస్తుందని ఆశపడిపోయాం, తప్పు చేశామని చెప్పేసి నాలుగు ఖర్చుకున్నారు ప్రజలు, మహిళా సోదరిమణులు కానీ రైతులు కూడా. అందరూ మనకు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది, తొందరగా తీసుకొచ్చుకోవాలి, తొందరగా ఎలక్షన్ వస్తే బాగుండనే ఆతృతతో ఉత్సుకతో ఉన్నారు. 27వ తారీఖు మాత్రం గొప్ప సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా కారు దూసుకెళ్లే విధంగా సందేశం ఉండబోతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ గారి ఉపన్యాసంతో పాటుగా కేసీఆర్ గారికి 2001 నుంచి ఇప్పటి వరకు ఒక ఆనవాయితుంది. సభ పెట్టినారంటే పక్క కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి అలాంటి అతిథులను ఏమన్నా ఈ సభకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? అది కేసీఆర్ గారు చూస్తారు సార్. ఆ రోజు మీరు చూస్తారు, లైవ్లోనే చూస్తారు. ఆ రోజు చూసుకుందాం. ఆ రోజు ఖచ్చితంగా వారి ఇష్ట ప్రకారం ఎవరైనా వస్తారో కూడా ఇప్పటివరకైతే మాకు తెలియదు. ఛాన్సెస్ ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇది పెద్ద మీటింగ్. ఆ రోజు ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్కు పేగుబంధం అంటూ పూర్తి స్థాయిలో కూడా గతంలో ఉద్యమ సమయంలో చాలా హద్దుకునే పరిస్థితి. అధికారాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ అలాంటి సెంటిమెంట్ తెలంగాణలో ఏమైనా రగల్చే అవకాశం ఉంటుందా ఈ సభా వేదిక నుంచి? సో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ కానీ రెండు తెలంగాణనే అస్తిత్వమే, తెలంగాణ పుట్టుకనే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీతోనే, కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమైంది. ఇంకా సెంటిమెంట్ కానీ ఇవన్నీ రగిల్చేది అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. కేవలం ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉంటేనే మన అందరం బాగుంటామని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. అది ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. దాన్నే 27వ తారీఖున కేసీఆర్ గారి ముందు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి.